నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అనే ఓ సామెత మనం విని ఉంటాం. ఈ మధ్య ఈ రోజుకి కొనసాగుతున్న ఒక సంక్షోభం, కొద్ది 4-5 రోజులుగా, వారం రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం ఇండిగో ఫ్లైట్స్ సంక్షోభం. ఫ్లైట్స్ రద్దు అవడం అక్కడంతా మనందరికీ తెలిసిందే. దీనికి ముందు ఒక వీడియో కూడా దాని మీద చేశాను నేను. ఆ సంక్షోభంలో చివరికి చుట్టూ తిరిగి టీడీపీ మెడకు చుట్టుకుంటుందా? టీడీపీని, తెలుగుదేశం పార్టీని కేంద్రం బీజేపీ టార్గెట్ చేయబోతుందా? ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే, బీజేపీకి అత్యంత నమ్మకస్తుడు, ఒక రకమైన అన్యోన్య సంబంధాలు ఉన్నవాడు, రిపబ్లిక్ టీవీ ఓనర్ అందామా, దాని చీఫ్ ఎడిటరు, ఓనర్ అన్నీ అర్నబ్ గోస్వామి. ఓనర్ అంటే కొంత పర్సంటేజ్ ఉన్నదేం పార్ట్నర్షిప్. అర్నబ్ గోస్వామి ఇండిగో సంక్షోభానికి సంబంధించి మాట్లాడిన మాటలు ఈ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిజానికి అర్నబ్ గోస్వామి మాట్లాడిన మాటలకు, టీడీపీ వేసిన వేషాలకు సరిపోయింది. కానీ దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో టీడీపీ మీద విరుచుకుపడడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అసలైన దోషి ఎవరు? ఇండిగో ఎయిర్లైన్స్ అసలైన దోషి. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించిన, నిర్దేశాలు చేసిన పట్టించుకోకుండా, ఆ నిబంధనకు అనుగుణంగా స్టాఫ్ను పెంచుకోకుండా, పైలట్లను పెంచుకోకుండా అలాగే కొనసాగిస్తూ, పైలట్ల మీద అధిక భారం కొనసాగిస్తూ వచ్చి చివరికి ఆ నిబంధనలు పాటించాల్సిన రోజుకి సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఫ్లైట్లు రద్దు అవ్వడం, ప్రయాణికులు ఇబ్బంది పాలవడం, ఇవన్నీ మనం చూసిన వ్యవహారం. దీన్ని మొత్తం ఈ వ్యవహారాన్ని చూడాల్సిన, ఏం జరుగుతుందో చూడాల్సిన డీజీసీఏ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతకాలంగా ఏం చేస్తున్నది? ఇండిగో సంస్థ కొత్త ఉద్యోగులను తీసుకుంటుందా లేదా, నిబంధనలకు అనుగుణంగా ఎంప్లాయీస్ని పెంచుతుందా లేదా, పైలట్లను పెంచుతుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇండిగో సంస్థ ఏదైతే అదైందని బ్లాక్మెయిల్కు దిగింది. మొత్తం ఫ్లైట్లను రద్దు చేయడం ద్వారా నిబంధనలను పక్కన పెట్టేసే ప్రయత్నం చేసింది. అది జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలు ఫిబ్రవరి దాకా పొడిగిస్తున్నా, ఇప్పుడే అవసరం లేదు, ఫిబ్రవరిలో పాటించాలని మాట్లాడుతుంది. అదొక అంశం. అసలు ఇందులో అసలైన దోషి ఇండిగో అయితే అది ఏం చేస్తున్నది, నిజంగా అమలు పరచగలదా లేదా, అమలు పరుస్తున్నదా లేదా అని పట్టించుకోకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు కేంద్ర ప్రభుత్వం, ఇండిగో సంస్థలు అసలు దోషులు. ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మోడీది, కేంద్ర ప్రభుత్వానిది. పౌర విమానయాన శాఖకి ఏమాత్రం బాధ్యత లేదా అంటే, బాధ్యత ఖచ్చితంగా పౌర విమానయాన శాఖదే. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుదే అసలైన బాధ్యత. నిజంగా ముందు నుంచి భారతదేశ మంత్రివర్గము కూర్పు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మంత్రివర్గ స్వతంత్రత ఇవన్నీ చూసుకుంటే నిజంగా రాజ్యాంగ ప్రకారమే నడిస్తే బాధ్యత పూర్తిగా రామ్మోహన్ నాయుడుదే. కానీ నిజంగా రామ్మోహన్ నాయుడికి అంత శక్తి ఉందా? రామ్మోహన్ నాయుడికి అన్ని పవర్స్ ఉన్నాయా? అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయాలి అనుకుంటే, ఏ శాఖకు సంబంధించి చేయాలనుకున్నా ఆ శాఖ మంత్రికి కనీసం తెలుస్తుందా? ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ శాఖ మంత్రికి చివరి మూమెంట్ వరకు తెలిసే అవకాశం ఉందా? లేదు, మోడీ, అమిత్ షా ఇద్దరే తీసుకుంటారా? మన ప్రస్తుత భారతదేశ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోడీ, అమిత్ షాలు తప్ప ఇంకెవరికి ఏమీ తెలియదు. విమానయాన శాఖలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా, కొత్త నిబంధనలు తేవాలన్నా, పాతవి తీసేయాలన్నా, ఏం చేయాలన్నా రామ్మోహన్ నాయుడికి అసలు తెలిసే అవకాశమే లేదు. చెప్పరు వాళ్ళు. రామ్మోహన్ నాయుడు చెప్పకుండానే మొత్తం జరిగిపోతుంది. సంతకం పెట్టడానికి పంపిస్తారు. ఫైల్ మీద సంతకం పెట్టేటప్పుడు చదువుకోవాలి, అదేందో లేదో చదువుకోలేకపోతే పక్కన్న సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తారు. అది పరిస్థితి. మన కేంద్ర మంత్రివర్గం కానీ, రాష్ట్రాల మంత్రివర్గాలవి కానీ ఏమాత్రం స్వతంత్రత లేని
మంత్రివర్గాలు ఉన్నాయి, ప్రస్తుతం పరిపాలిస్తున్నాయి మనని. అలాంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు బాధ్యత అవుతుందా కాదా? చట్ట ప్రకారం అయితే బాధ్యత ఉంది, కానీ నిజానికి ఆయనకి ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయనకు బాధ్యత ఉంటుందా? బాధ్యత లేకుండా కనీసం పవర్స్ ఏమీ లేని పదవిలో కొనసాగడం సిగ్గనిపించదా వీళ్ళకి? రామ్మోహన్ నాయుడు కానీ, తెలుగుదేశం కానీ, మిగతా మంత్రులు ఎవరికైనా కానీ కనీసం ఏ అధికారాలు లేని మంత్రిగా మాత్రమే పేరున్న, ఆ మంత్రిగా సౌకర్యాలను మాత్రం అనుభవించడానికి అవకాశం ఉన్న వాళ్ళకి ఆ మంత్రి పదవిలో కొనసాగడానికి ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. అలాగే రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగానే మోడీకి సపోర్ట్ చేయడం అంటే ఆ విధంగా అన్నిటికీ సిద్ధమై సపోర్ట్ చేయడమే. ఈ పరిస్థితుల్లో మోడీ మొన్న మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, నిన్ననో మొన్ననో, ఏ నిబంధనలైనా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిబంధనలు చేయకూడదు అని. అంటే అర్థం ఏంటి? డీజీసీఏ చేసిన నిబంధనలు అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన నిబంధనలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేసిన ఆ నిబంధనలు ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేయకుండా, ప్రమాదాల బారిన పడకుండా మరింత భద్రత కల్పించడం కోసం చేసిన నిబంధనలు అవి. మరి ఆ నిబంధనలు ఆయన చెప్పినట్టు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయా? ఎవరికి ఇబ్బంది కలిగిస్తున్నాయి? ఎయిర్లైన్స్ యాజమాన్యాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, ప్రయాణికులకు కాదు. ప్రయాణికులకు భద్రత పెరుగుతుంది దానివల్ల, కానీ ఎయిర్లైన్స్ యాజమాన్యాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆయన అన్న మాటలో అర్థం అదే, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఉండకూడదు. అంటే ఇప్పుడు ఆ నిబంధనలన్నింటినీ తిరిగి రాస్తారు వీళ్ళు ఇండిగో సంస్థ కోసం. అది బ్లాక్మెయిల్ చేసింది, రద్దు చేసి పడేసింది, బ్లాక్మెయిల్ చేసింది, అల్లకల్లోలం సృష్టించింది, రేపు తనకు అనుగుణంగా మార్చుకుంటుందేమో. ఈ పరిస్థితుల్లో రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి ఒక చర్చ పెట్టాడు. అది మనం కొంతమంది అయినా చూసే ఉంటారు. ఆ చర్చలో టీడీపీ తరఫున వ్యక్తి కూర్చున్నాడు, దీపక్ రెడ్డి ఏదో నేమ్ ఉంది, కూర్చున్నాడు. అర్ణబ్ గోస్వామి చెప్తున్నాడు, ఈ చర్చకు రామ్మోహన్ నాయుడిని పిలిచాను, ఫోన్ చేస్తే రామ్మోహన్ నాయుడు ఎత్తి ఏం మాట్లాడకుండా పెట్టేశాడు అని. ఎక్కడున్నాడు రామ్మోహన్ నాయుడు అని చాలా పెద్దగా అరుస్తున్నాడు. ఎక్కడున్నాడు రామ్మోహన్ నాయుడు, ఏడి జవాబు చెప్పడా అని మాట్లాడుతున్నాడు. నిజమే, ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు జవాబు చెప్పాల్సిందే. అయితే టీవీ ఛానళ్ళలో కూర్చొని జవాబు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాలి, ఎట్లా చెప్పాలనేది రామ్మోహన్ నాయుడు నిర్ణయించుకోవాలి. అసలు జవాబు చెప్పగల సత్తాయే లేదు అనేది అక్కడ అర్థమైపోతున్నప్పుడు ఇంకేం జవాబు చెప్తాడు? ఇక ఆయన తరపున, టీడీపీ తరపున ఓ వ్యక్తి కూర్చున్నాడు. ఆయన మరీ దిగజారుడుతనం. రాజకీయ నాయకులు తమ అధినాయకత్వానికి అధినాయకత్వం దగ్గర మెప్పు పొందడానికి, వాళ్ళ దగ్గర గొప్ప పేరు సంపాదించడానికి చేసిన చీప్ ఎత్తుగడల్లో ఆయన చేసింది ఒకటి. ఏం మాట్లాడతాడు? ఈ పౌర విమానయాన శాఖకు సంబంధించిన మంత్రి ఏం చేస్తున్నాడు అని అర్ణబ్ గోస్వామి అడిగాడు. ఇంత సంక్షోభం, ఇండిగో సంస్థలు ఇంత సంక్షోభం ఉంది, ఏం జరుగుతుంది అంటే ఆయన అన్న మాటలు ఏంటంటే, మా నాయకుడు లోకేష్ దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం చూస్తున్నాడు, వార్ రూమ్ ఏర్పాటు చేశాడు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి లోకేష్ కేంద్రానికి సంబంధించిన సమస్య మీద, దేశవ్యాప్తంగా ఉన్న ఒక సంక్షోభం మీద వార్ రూమ్ ఏర్పాటు చేసి దీన్ని పరిశీలిస్తున్నాడట, దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాడు అని ఎవరు చెప్పారా? టీడీపీ ప్రతినిధి చెప్పాడు. దాంతో ఈయన సహజంగానే కోపం వస్తుంది. ఆయన ఎవరు అసలు వార్ రూమ్ ఏర్పాటు చేయడానికి ఆయన ఎవరు? దీన్ని ఫాలోఅప్ చేయడానికి ఆయన ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, ఆయన దేశ సమస్యను ఏం చేస్తాడు అని చాలా సీరియస్గా అటాక్ చేశాడు. టీడీపీ పార్టీని పూర్తిగా కార్నర్కి నెట్టేశాడు. అసలు ఏం మాట్లాడాం? ఫస్ట్ మామూలుగానే అర్ణబ్ గోస్వామి ఎవరిని ఒక గంట 40-45 నిమిషాలు చర్చ జరిగితే 30-35 నిమిషాలు అర్ణబ్ గోస్వామి అరుస్తుంటాడు. అందులో మిగతా వాళ్ళని ఎవరిని మాట్లాడినాడు. ఎవరైనా మాట్లాడితే సగం కొద్దిగా మాట్లాడగానే దాడి మొదలు పెడతాడు. అట్లాంటి అర్ణబ్ గోస్వామి టీడీపీ అవకాశం దొరికింది, టీడీపీ మీద దండయాత్ర చేశాడు. బీజేపీకి చాలా దగ్గర మిత్రుడైన అర్ణబ్ గోస్వామి
కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఏ సమస్య వచ్చినా కాపాడడానికి సిద్ధంగా ఉండే అర్ణబ్ గోస్వామి ఈగవ మోడీ అమిత్ షాల మీద ఈగ వాలనివని, బీజేపీ మీద ఈగ వాలనివని అర్ణబ్ గోస్వామి, ఎన్డీఏ ప్రభుత్వానికి తన రక్షకుడుగా నిలబడ్డ అర్ణబ్ గోస్వామి, ఇండిపెండెంట్ జర్నలిజం ఏం లేదు అక్కడ. బీజేపీ జర్నలిస్ట్ అయిన ఆర్ఎస్ఎస్ జర్నలిస్టు, మోడీకి ఏజెంట్, మోడీ అమిత్ షాలకు ఏజెంట్. అలాంటి అర్ణబ్ గోస్వామి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న, మెజార్టీ లేదు కాబట్టి వీళ్ళ మద్దతుతో నిలబడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, నిలబెడుతున్న టీడీపీ మీద ఇంత దాడి చేయడానికి కారణం ఏంటి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. దీని వెనక బీజేపీ ఉందా? చంద్రబాబు నాయుడిని, టీడీపీని కార్నర్ చేయదలుచుకుందా? ఈ మొత్తం వ్యవహారంలో రామ్మోహన్ నాయుడు మీదకి తోసేసి బీజేపీ తను తప్పించుకోవాలనుకుంటుందా? దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అర్ణబ్ గోస్వామి ఒక పార్టీని ఒక కార్నర్కు నెట్టేయడం అనేది కొత్త కాదు ఆయనకి. ఆయనే పిలుస్తాడు, ఎవరెవరినో పిలుస్తాడు, ఆయన కూర్చోబెడతాడు. బీజేపీ తరఫున ఆయన దాడి చేస్తుంటాడు, ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన దాడి చేస్తుంటాడు. వచ్చిన వక్తల్ని కనీసం మాట్లాడనీయకుండా, 5 నిమిషాలు కూడా సమయం ఇవ్వకుండా దాడి చేస్తుంటాడు. ప్రజల ముందు వాళ్ళని ఫూల్స్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి అర్ణబ్ గోస్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు విలువ పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఇవాళ సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ ప్రతినిధిగా వెళ్ళిన ఆయన చేసిన వ్యవహారాన్ని తూర్పారబడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఏదో ప్రయత్నాలు, అష్ట కష్టాలు పడుతుంది, ప్రయత్నాలు చేస్తుంది. లోకేష్ రామ్మోహన్ నాయుడిని మోడీ ఫోన్ చేసి విపరీతంగా మెచ్చుకున్నాడని, పొగిడాడని, గొప్పగా ఈ మొత్తం వ్యవహారాన్ని, సంక్షోభాన్ని గొప్పగా డీల్ చేసావని. ఏం డీల్ చేశాడు రామ్మోహన్ నాయుడు? మనకైతే కనబడట్లేదు ఎక్కడ. గొప్పగా డీల్ చేసావని మోడీ పొగిడాడట. అది సోషల్ మీడియా నిండా ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిందంతా మోడీ అమిత్ షాలే. ఇండిగో సంస్థ చేసిన బ్లాక్మెయిల్కి లొంగి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. చాలా కథలు చెప్తున్నారు. ఇండిగో మీద తీవ్రమైన చర్యలు, వాళ్ళ మీడియాలో మెజారిటీ 80-90% వాళ్ళదే కాబట్టి వాళ్ళ మీడియా ప్రచారం చేస్తుంది. తీవ్రమైన చర్యలు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం. మండిపడ్డాడు మోడీ. ఎక్కడ మండాడో, ఎక్కడ పడ్డాడో, ఎక్కడ చర్యలు తీసుకున్నారో మనకైతే కనిపించడం లేదు. ఎక్కడ జరగబోయేది ఏంటంటే పాత నిబంధనలకు అనుగుణంగా పాత స్టాఫ్తోనే ఇండిగో ఫ్లైట్లు నడిపిస్తున్నది. ఇవాళకి ఇంకా సంక్షోభం పూర్తి కాలేదు కానీ నడిపిస్తున్నది పాత నిబంధనలతో. అంటే పైలట్లకు అధిక పనిభారం అలాగే ఉన్నది. అలసిపోయిన పైలట్లకు ఎక్కువ గంటలు పనిచేయించడం ఒక్క పైలట్లకే కాదు, విమానంలో ఉన్న సిబ్బందికి, ఎయిర్పోర్ట్లో ఉన్న సిబ్బందికి అధిక పనిభారం వేయడం అనేది ఇండిగో మొదటి నుంచి దాని వ్యవహారం అనేది ఉద్యోగులే చాలామంది చెప్తున్నారు. అది అలాగే కొనసాగుతున్నది. తక్కువ జీతంతో ఎక్కువ పని చేయించుకోవడం అనేది పెట్టుబడిదారి మనస్తత్వమే. అది సహజంగా పెట్టుబడిదారులు చేసే పనే. అది అలాగే కొనసాగుతున్నది. దానికి బయటికి ఎన్ని కథలు చెప్పినా ఆచరణలో దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం నిలబడ్డది. ఇప్పుడు ఫూల్ అయింది ఎవరయ్యా అంటే రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఈ మొత్తం వ్యవహారంలో మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టడమే. చంద్రబాబు నాయుడు సపోర్ట్ కనుక చేయకపోతే మోడీ ప్రభుత్వం నిలబడదు. బీహార్ నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు, ఏపీ చంద్రబాబు నాయుడు ఇద్దరు 2 పార్టీ టీడీపీ జేడీయూ పార్టీలు మద్దతు పలకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడే అవకాశమే లేదు. వాళ్ళని నిలబెట్టిన పాపానికి వాళ్ళ టీడీపీ టార్గెట్ అయింది మీడియాకి, సోషల్ మీడియాకి. బీజేపీ ఏమో తనకేం తెలియనట్టు కామ్గా పక్కకు తప్పుకొని రామ్మోహన్ నాయుడు పొగిడారు, రామ్మోహన్ నాయుడు గొప్పగా చేశాడని చెప్పారని వీళ్ళు ప్రచారం చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఈ మొత్తం వ్యవహారంలో అర్ణబ్ గోస్వామి బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా టీడీపీని టార్గెట్ చేసి మొత్తం దేశ ప్రజల ముందు పౌర విమానయాన శాఖ మంత్రి మాత్రమే ఈ మొత్తానికి కారణమని చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు.
నిజమా కాదా? నిజంగా పౌర విమానయాన శాఖకు అంత శక్తి ఉందా? శాఖ మంత్రికి అంత శక్తి ఉందా? మొత్తం వ్యవహారాలన్నీ మోడీ అమిత్ షాలే నడిపిస్తారా? మనకి తెలియనివి కాదు. దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రయోజనాల కోసం చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు. అందులో భాగంగానే బీజేపీతో మొన్నటిదాకా అంతకుముందు బీజేపీని తిట్టకుండా బహిరంగ సభల్లో తిట్టకుండా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు దాంతో కలిసి కాపురం చేస్తున్నాడు. కానీ బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని చంద్రబాబుకు కూడా తెలుసు. చాలా తనతో జతకట్టిన అన్ని పార్టీలను, ప్రాంతీయ పార్టీలన్నింటినీ సర్వనాశనం చేసిన చరిత్ర దానిది. మొత్తం భారతదేశ చరిత్ర తీసుకుంటే రాజకీయ చరిత్ర 10 ఏళ్లలో ముఖ్యంగా 2014 తర్వాత చరిత్ర ఒక్కసారి గమనిస్తే రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలను ఎలా నాశనం చేసింది, తనతో జతగట్టిన ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా దెబ్బతీసి వాటి ప్లేస్లోకి అది వచ్చింది, చాలా కనబడుతున్నాయి. ఈ విషయాలను చంద్రబాబు తెలియనివా? తెలుసు. అయినా తన సొంత ప్రయోజనాల కోసం ఆయన మోడీతో జతకట్టాడు. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాలు తప్ప ఇంకేమీ లేవు, ప్రజా ప్రయోజనాలు అంతకన్నా లేవు. ఈ విమాన సంక్షోభంలో కూడా పరిష్కరించడంలో కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పరిష్కారం జరగదు. అక్కడున్న పెట్టుబడిదారికి, ఇండిగో యాజమాన్యానికి అనుకూలమైన పరిష్కారమే లభిస్తుంది. అదే చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం చేసేదానికి మద్దతుగా మీడియాలో అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు అరుస్తూ ఉంటారు తప్ప ఈ దేశానికి జరిగే మేలేమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.